వికారాబాద్ దామగుండంలో భారత నావికా దళానికి చెందిన రాడార్ కేంద్రం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని చట్ట నిబంధనల అమలు నివేదిక సమర్పించాలంటూ కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రాజెక్టు కారణంగా అటవీ ప్రాంతానికి జరిగిన నష్టానికి పరిహారంగా చేపట్టిన ప్రత్యామ్నాయ అటవీ పెంపకం వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశించింది. రాడార్ కేంద్రం నిమిత్తం 2900 ఎకరాల అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడాన్ని సవాల్ చేస్తూ 2020లో దామగుండం ఫారెస్ట్ ప్రొటెక్షన్ జేఏసీ పిల్ వేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణకు తీసుకునే చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కోర్టుకు సహాయకారిగా నియమితులైన అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది వివేక్ జైన్ వాదనలు వినిపిస్తూ పర్యావరణ పరిరక్షణ నిమిత్తం నిపుణుల కమిటీ నివేదికపై స్పష్టత లేదన్నారు. అటవీ ప్రాంతాన్ని తిరిగి అభివృద్ధి చేయాలనే నిబంధన అమలు తీరు గురించి కేంద్రం మౌనంగా ఉందన్నారు. తొలగించిన అటవీ ప్రాంతానికి రెట్టింపు భూమిలో అటవీ ప్రాంతాన్ని నావికా దళాధికారులు చేయాలన్నారు. రాడార్ కేంద్రం నుంచి వెలువడే కిరణాల వల్ల పక్షులకు, వన్యప్రాణులకు ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందో ప్రభుత్వాల నుంచి స్పష్టత లేదన్నారు. పర్యావరణ సమతుల్యత కోసం పక్షులు, సీతాకోక చిలుకలు, క్రిమి కీటకాలు, ఇతర జీవరాశుల రక్షణ గురించి కూడా చెప్పలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ కౌంటర్ దాఖలు చేశామని, పర్యావరణ ప్రభావ అధ్యయనంపై నేవల్ కమాండర్ సమర్పించిన అంతర్గత నివేదిక గడువు ఇస్తే ఈ నివేదికపై స్పందిస్తామని చెప్పారు. సీల్డ్ కవర్లో నివేదికను హైకోర్టుకు సమర్పిస్తామన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నేతృత్వంలో జీవ వైవిధ్య కమిటీని త్వరలోనే నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది విన్నవించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.